జత కలిసే జగములు రెండు జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకు తినట్టు ఒక్క కలగట్టు ఉన్నారిద్దరు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. గాజులు కావాలా పార్వతి? పెదబాబు గారు, గాజులంటే ఆడవాళ్ళకి ప్రాణమని అమ్మ చెప్తుంటుంది. ప్రాణం అలా పక్క నుండి పాస్ అవుతుంటే అలా వెళ్ళిపోలేము. ఒక్క నిమిషం. దిగు పార్వతి. గాజులమ్మా, గాజులు గాజులు, మట్టి గాజులు, రబ్బర్ గాజులు. రా పార్వతి. రండమ్మా రండి, రకరకాల గాజులు ఉన్నాయి చూడండి అమ్మా, చూడండి రకరకాల గాజులు ఉన్నాయమ్మా చూడండి. అమ్మా ఈ గాజులు చూడండి అమ్మా, పూల గాజులు అమ్మా, చాలా బాగుంటాయమ్మా, మీ చేతికి చాలా బాగుంటాయమ్మా. ఇదిగోండి అమ్మా. ఆలోచించండి. ఇవి ఇవమ్మా, ఇవేనమ్మా. ఎలా ఉన్నాయి పెద్దబాబు గారు? నీకేవి నచ్చితే అవి తీసుకో పార్వతి. ఇవి అండి. అలాగేనమ్మా. ఇంకా తీసుకో పార్వతి. సరిపోతాయి పెద్దబాబు గారు. అలా కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇంకో 4 మోడల్స్ ఇవ్వండి. ఎలా ఉన్నాయి పెద్దబాబు గారు? టోటల్ ఎంత? 450 రూపాయలు సార్. 400 చేసుకో బాబాయ్. కుదరదమ్మా. పర్లేదు పార్వతి, ఇచ్చేద్దాం. డబ్బులన్నీ ఆ పిల్లోడికి ఇచ్చేసినారు కదా పెద్దబాబు గారు. అవును పార్వతి, కార్డ్స్ ఉన్నాయి. బాస్, ఇక్కడ దగ్గరలో ఏటీఎం సెంటర్ ఎక్కడుంది? వెనక్కి 1 కిలోమీటర్ పోవాలి సార్, కుడి పక్కన ఉంటుంది సార్ ఏటీఎం. ఈ గాజులేమో వద్దులండి పెద్దబాబు గారు. ఈసారి ఎప్పుడైనా ఈ టైప్ వచ్చినప్పుడు కొనొచ్చు. తీసుకున్న గాజులు తిరిగి ఇవ్వకూడదు పార్వతి. మీ రంగమ్మ చెప్పలేదా? 10 నిమిషాల్లో వచ్చేస్తాను, ఇక్కడే ఉండు. అట్టాగే పెద్దబాబు గారు. బాస్ జాగ్రత్త. లిఫ్ట్ ప్లీజ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్.
లిఫ్ట్ 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 ప్లీజ్ 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 లిఫ్ట్ ప్లీజ్. సార్ 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 నన్ను కొంచెం మాదాపూర్ వరకు డ్రాప్ చేస్తారా? నా కార్ చెడిపోయింది, అర్జెంటుగా టెండర్ వేయడానికి వెళ్ళాలి. టెండర్ మిస్ అయితే చాలా లాస్ అవుతుంది. ప్లీజ్ సార్ ప్లీజ్. డ్రాప్ చేయలేను కానీ మీ కార్ రిపేర్ చేస్తాను. నాకు మనీ పే చేస్తారా? ఓ అంతకన్నా కావాల్సిందే ఉంది సార్. రండి సార్ ప్లీజ్ సార్. 1 minute. స్టెప్నీ ఉందా? ఉంది సార్. ఓకే మార్చేద్దాం. పదండి. డ్రైవర్ కార్ ఆపు. దేవా కార్ రిపేర్ చేస్తున్నాడా? ఇవ్వండి సార్ వాటర్. థ్యాంక్ యూ సార్. సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. సార్ నాకు డబ్బులు ఇస్తే నేను బయలుదేరుతాను. సార్ మీరు ఘట్టమనేని దేవేంద్ర గారు కదూ? అవును సార్. సార్ మీరు ఇండియాలోని టాప్ 10 బిజినెస్ మ్యాన్లో ఒకరు. మీకు డబ్బులు కావాలని నా కార్ రిపేర్ చేశారా? పనిచేయడానికి స్థాయి హోదా చూడకూడదు సార్. ఆర్థిక అవసరం తీర్చడమే వ్యాపారం. కార్ రిపేర్ అవడం మీ అవసరం, డబ్బులు నాకు అవసరం. యువర్ అబ్సల్యూట్లీ రైట్ సార్. మీకు ఎంత ఇచ్చి గౌరవాన్ని నిలబెట్టుకోగలం చెప్పండి? నాకు జస్ట్ 450 రూపీస్ కావాలి, అంతకుమించి అవసరం లేదు. నా జీవితం ధన్యమైపోయింది సార్. 500 తీసుకోండి. సారీ సార్, 50 రూపీస్ ఇవ్వడానికి కూడా నా దగ్గర చేంజ్ లేదు. పర్లేదు తీసుకోండి సార్. నో, ఎంఆర్పి రేట్కి మించి తీసుకోవడం ఎంత నేరమో అవసరాన్ని మించి ఆశించడం కూడా పాపమే.
మీ 50 నేను మీ కంపెనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ఓకే సార్. మై ప్లెజర్. థ్యాంక్ యూ. దేవా ఆఫ్టర్ ఆల్ 450 రూపీస్ కోసం కార్ రిపేర్ చేశాడా? అంత అర్జెంట్ ఏంటి? అదేంటో తెలుసుకోవాలి. డ్రైవర్, కార్ వెనక్కి పోనీ. బాస్ ఇదిగోండి. థ్యాంక్ యూ. వారే వా, సూపర్ దేవా. ఘట్టమనేని అఖిలాండేశ్వరి పెద్ద కొడుకు జేబులో ఆఫ్టర్ ఆల్ 450 కూడా లేవా? హ, ఈ విషయం ప్రెస్ వాళ్ళకి తెలిస్తే పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్లైన్స్ రాస్తారు. పెదబాబు గారి దగ్గర ఉన్న డబ్బులన్నీ పేదోళ్ళకి ఇచ్చేశారు. పేదోళ్ళకిచ్చి నీకు గాజులు కొనివ్వడానికి పనోడిలా తయారయ్యాడా మీ పెద్ద బాబు? ఏంటి మీరు అనేది? పార్వతి వదిలే, పద కారెక్కు. పూర్తిగా చెప్పనివ్వండి సార్. డబ్బుల కోసం మెకానిక్ అవతారం ఎత్తి కార్ రిపేర్ చేశారు కదా. పార్వతికి గాజులు కావాలన్నది కొనిచ్చాను. పనైందా లేదా అన్నది ముఖ్యం, కానీ ఏ పని చేశామో ఎందుకు చేశామన్నది ఆలోచించకూడదు. నిన్నొక పనుల్లా మార్చింది ఇదే కదా. గాజులు కొనివ్వకపోతే అంత అవసరం వచ్చేదా? ఇంకా చూస్తూ నిల్చుంది చూడు. తీవే, తీయవే. స్టాప్ ఇట్ చంద్రముఖి. పార్వతి నా మా మనిషి. తన మీద చేయి పడితే నువ్వు తల దించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. అర్థం చేసుకుంటే బాగుంటుంది. లేదంటే గాజులు వేసుకునే ముచ్చట నీకు ఈ జన్మలో తీరదు. రా పార్వతి. సార్ కొరియర్. సైన్ చేయనా? యా డాడ్. థ్యాంక్ యూ సార్. యా. అన్నయ్య త్వరగా ఓపెన్ చేయండి. ఎప్పుడెప్పుడు చూద్దామని ఎక్సైటెడ్ గా ఉంది. నువ్వుండవే, అదేమైనా సినిమానా వెంటనే చూసేయడానికి? పెదబాబు కోసం అఖిలక్క తెప్పించిన కోట్. నెమ్మదిగా తీచిన బాబు, చినిగిపోతే కష్టం. నువ్వు తీస్తే ఖచ్చితంగా చిరిగిపోతుంది. మా అమ్మ చింపేస్తుంది కూడా. అదేగా అన్నది. చూడక్క, నన్ను ఎలా ఆట పట్టిస్తున్నారో. ఈయనగారు లేకపోతే అందరూ నా మీద జోకులేసేవాళ్లే. గౌరీ అంకుల్ ఏమైనా బాహుబలియా? పాపం మీ చేతిలోనే బలి. ఐశ్వర్య, నువ్వు కూడా కౌంటర్ వేసావా? ఊరుకోండమ్మా. పెదబాబు పుట్టినరోజు నాడు వేసుకుంటాడని ఆస్ట్రేలియా నుంచి కోటు తెప్పించిన సందర్భంలో
భవానీ ఏడిస్తే బాగుండదు. ఉమ్? తర్వాత ఏడిస్తే పర్లేదన్నట్టు చెప్పిందక్క. అలా ఉన్నారు మనుషులు. వావ్, నైస్ కలర్. ఇటివ్వు. వావ్, సూపర్ గా ఉందాంటీ. ఎక్సలెంట్ సెలెక్షన్. వరల్డ్ ఫేమస్ డిజైనర్ జాన్ మిల్లర్ డిజైన్ చేసిన సూట్. ఏమ రైట్? అద్భుతంగా ఉందంటే అవాక్కయ్యే రేటే ఉంటుంది. ఏముంది, 10 లక్షల లోపే, అంతే కదా అఖిల? 20,000 తక్కువండి. ఆ? 10 లక్షలకి ఆఫ్టర్ ఆల్ 20,000 తక్కువైందంటారా? ఎంత సింపుల్ గా చెప్పేశావక్క. మీరు ఈసారి పెద్దబాబు పుట్టినరోజు జరిపేలా లేరు. ఐ మీన్ పెద్దబాబు పెళ్లి చేసేలా ఉన్నారు. అంత రిచ్గా ఉన్న ఏర్పాట్లు. అదిగో మాటల్లోనే వచ్చాడు మహారాజు. రావయ్యా, మీ అమ్మ తెప్పించిన కోట్ చూడు, 10 లక్షలట. అవును బ్రో, సూపర్ గా ఉంది. ఆ కవర్ ఏంటి బ్రో? బట్టలు తీసుకున్నాను రా. ఏవి చూపించండి. నువ్వుండమ్మా ఐశ్వర్య, నీకు తెచ్చాడనుకున్నావా? మనకు తీసుకురావాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఆంటీ. మళ్ళీ పంచా? పర్లేదులే. నేనేమో అఖిలక్కకో, నీకో, నాకో, స్వీటీకో పట్టుచీర పట్టుకొచ్చావేమో అనుకున్నా. స్వీటీని కూడా కలిపేశావా? అందరినీ కలుపుకోపో పిన్ని. రేయ్ ఆగరా, పెద్దబాబుని చెప్పని. ఎవరికి తీసుకొచ్చావు నాన్న? చెప్పు పెద్దబాబు. పార్వతి కోసం డాడ్. పని మనుషులకి నీ పుట్టినరోజు నాడు చీరో జాకెట్ ముక్కో పెడతావు. పని గట్టుకుని నువ్వెళ్ళి దానికి బట్టలు తీసుకురావడం ఏమిటి పెద్దబాబు? దీని వెనకున్న నీ ఉద్దేశమేంటో కాస్త విడమర్చి చెప్పగలవా? పోనీ 20 మార్కుల ప్రశ్నే అనుకో. రుణం, అభిమానం, త్యాగం. పది పేజీల్లో చెప్తావనుకుంటే 3 ముక్కల్లో చెప్పావేంటయ్యా? ఇక్కడున్న వాళ్ళకేమర్థం అవుతుంది? నా పుట్టినరోజు గ్రాండ్గా జరగాలని అమ్మా నాన్న ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారో నాకు తెలుసు. మనందరి మొహాల్లో ఇంత సంతోషం కనపడుతుందంటే కారణం మహి ఐశ్వర్యలు క్షేమంగా తిరిగి రావడం. మనందరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్న పార్వతికి ఈ సందర్భంగా బట్టలు పెట్టాలనుకున్నానమ్మా.